హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఎవ్రీ టైం మనం శాంపుల్ కలెక్ట్ చేస్తున్నప్పుడు బ్లడ్ని ఏ ట్యూబ్లో వేయాలి, ఏ టెస్ట్కి ఏ ట్యూబ్ వాడాలనేది మనకి తెలిసిన కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్డ్ అవుతుంటాం. సో ఆ కన్ఫ్యూజ్ తొలగిపోయి క్లారిటీ కోసం అని నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. మెయిన్గా ఏ టెస్ట్కు ఏ ట్యూబ్ని యూజ్ చేస్తారో డీటెయిల్గా తెలుసుకుందాం. బ్లూ ట్యూబ్ని ఎల్ ట్యూబ్ అని కూడా అంటారు. దీంట్లో మెయిన్ కోటెడ్ వచ్చేసి సోడియం సిట్రేట్ అనమాట. దీంట్లో ఆల్ కోఆగులేషన్ ప్రొఫైల్స్ అంటే ఏపీటీటీ, పీటీ, ఐఎన్ఆర్ అండ్ డి డైమర్ టెస్ట్లు చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే ట్యూబ్. దీంట్లో ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్, ఆర్బిఎస్ అండ్ జీటీటీ టెస్ట్లు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ట్యూబ్. దీంట్లో హెపారిన్ కోటెడ్ ఉంటుంది. సో ప్లాస్మా ఆర్ హోల్ బ్లడ్ యూజ్ చేస్తారు ఈ టెస్ట్ ట్యూబ్లో. నెక్స్ట్ బ్లాక్ ట్యూబ్. దీంట్లో మెయిన్గా ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడిటిఏ ట్యూబ్ ఆర్ లావెండర్ ట్యూబ్. దీన్ని ఈడిటిఏ ట్యూబ్ అని ఎందుకు అంటారంటే దీంట్లో ఇథిలిన్ డయామిన్ టెట్రా అసిడిక్ యాసిడ్ అనే దాంతో కోట్ చేసి ఉంటుంది. సో అందుకోసమని శాంపుల్ కలెక్ట్ చేసి ట్యూబ్లో వేసిన తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు ఈ ట్యూబ్లో చేస్తారంటే మెయిన్గా హీమోగ్రామ్, బ్లడ్ గ్రూపింగ్, హెచ్బిఏవన్సి, ఏఈసి, హోమోసిస్టిన్ అండ్ పీటీ కౌంట్ కూడా హీమోగ్రామ్లోనే వస్తుంది. బట్ సమ్టైమ్స్ ఎవ్రీ టైం డాక్టర్స్ పీటీ కౌంట్ రిపీట్ చేయండి అని అంటారు, ఎస్పెషలీ డెంగ్యూ కేసెస్లో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ట్యూబ్. దీంట్లో ఆల్ సిరలాజికల్ టెస్ట్ చేస్తారనమాట. అంటే వాట్ టైప్ ఆఫ్ టెస్ట్లు అంటే ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఏ ఫ్యాక్టర్, ట్రోపోనిన్, సీరం కాల్షియం, 25 హైడ్రాక్సీ మీన్స్ వైటమిన్ B12, వైటమిన్ డి, థైరాయిడ్ ప్రొఫైల్, బీటా హెచ్సిజీ, సిఆర్పి, వైడల్, డెంగ్యూ సిరాలజీ, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఫైనలీ యాంటీ-టీపీఓ యాంటీబాడీస్. సో రెడ్ ట్యూబ్ శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత రెడ్ ట్యూబ్లో వేస్తే శాంపుల్ అనేది క్లాట్ అవుతుంది. ఈడిటిఏ ట్యూబ్లో శాంపుల్ అనేది క్లాట్ అవ్వదు. దట్ ఈస్ ద డిఫరెంట్.